మారుతి కార్ని ఎంత బాగా మాడిఫై చేయొచ్చు అన్న రీతిలో ఉంది ప్రెజెంట్ అయితే మన దగ్గర ఉన్న కారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీల్ ఆటో లైబ్రరీ. కొన్ని రీజన్స్ వల్ల అండ్ ఫెస్టివల్ సీజన్ వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో ప్రెజెంట్ అయితే ఫుల్లీ మాడిఫైడ్ మారుతి 800 కార్ అయితే మనం చూపించడం జరుగుతుంది. అంటే చాలామంది ఈ కారు తీసుకొని మాడిఫై చేయించుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. సో ప్రీవియస్ మూవీస్లో చూసినట్టు అలాగే మనకి ఒక మంచి కార్ ఉండాలి, దాన్ని మాడిఫై చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉంటారు. సో ఫుల్లీ మాడిఫైడ్ కార్ అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది. కమాన్ ఒకసారి చూసేద్దాం బైక్లు. సో చూడండి, ఇదైతే మారుతి 800 కార్ ఇది. సో 1983లో డిసెంబర్ 14న లాంచ్ అయిన మారుతి 800 కారు స్టిల్ ఇప్పటికీ కూడా జనాల గుండెల్లో చాలా చిరకాలంగా నిలిచిపోయింది. అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఈ కార్ మోడల్ అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా కొట్టింది. సో అంత బెస్ట్ సెగ్మెంట్ కార్ అని ఈ కార్కి మంచి పేరు ఉంది. సో మారుతి 800 కార్ చిన్న ఫ్యామిలీస్కి సూపర్ కారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే లేటెస్ట్ కార్ చాలా వచ్చేసాయి, ఎలక్ట్రానిక్స్ అన్ని కార్లు వచ్చేసాయి. బట్ ఏది వచ్చినా సరే దీని క్రేజ్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సో అప్పట్లో లాంచ్ అయ్యి ఇప్పటికీ కూడా స్టిల్ రన్నింగ్ కండిషన్ ఎవ్రీథింగ్ అంత బాగుందంటే ఈ కారుకి క్రెడిబిలిటీ చాలా ఎక్కువ. సో 2006 మోడల్ ఇది కారు అయితే. ఒక కస్టమర్ అయితే తీసుకొని దీన్ని మాడిఫై చేయించుకున్నారు. ఒకసారి ఇంటీరియర్స్ ఎలాగ ఏం చేయించారో అవన్నీ మనం ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్గా స్టీరింగ్ వీల్ అయితే చేంజ్ చేయడం జరిగింది. మనకి స్పోర్ట్స్ కార్లో ఎలాంటి వేరియంట్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ స్టీరింగ్ వీల్ అయితే దీనికి ఎసేబుల్ చేశారు. సో దాని తర్వాత హార్న్ కూడా చూడండి, చాలా ప్రీమియంగా హార్న్ అయితే ఉంది. అలాగే దీన్ని స్క్రీన్ కూడా మాడిఫై చేయించుకున్నారు. స్క్రీన్ యాక్చువల్గా దీంట్లో ఉండదు స్క్రీన్, దాన్ని మన స్క్రీన్ ఇన్బిల్ట్ చేయించుకున్నారు. సో చూడండి స్క్రీన్ అయితే ఇది. అండ్ గేర్ నాబ్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. మనకి స్పోర్ట్స్ కార్లో వేరియంట్లో మంచి ఫీల్ ఉండే గేర్ నాబ్ అయితే దీంట్లో ఉంది. సో చిల్డ్ ఏసీ మాత్రం చాలా బాగుంది, ఏసీ వెంట్స్. అలాగే దీంట్లో వాకీ టాకీ కూడా వాళ్ళు కస్టమర్ చేయించుకున్నాడు. దీంట్లో హార్న్ ఎవ్రీథింగ్ ఇన్బిల్ట్ చేసుకున్నారు. సో దీని నుంచి హార్న్ అండ్ మైక్ మనం ఎలా యూస్ చేసుకొని మనం మాట్లాడవచ్చు బయట వాళ్ళకి వినిపించేలాగా. దీంట్లో ఒక మంచి సిలిండ్రికల్ సబ్ వూఫర్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ చేయించుకున్నారు. సో అలాగే సీట్ కవర్స్ చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయో. రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ సీట్ కవర్స్ చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయో. అలాగే సేమ్ థీమ్ అంతా చాలా బాగా చేయించారు. ఎందుకంటే చూడండి థీమ్ రెడ్ అండ్ బ్లాక్. సో అలాగే థీమ్ అంతా ఇది. సో సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అప్పట్లో రిలీజ్ అయినా సరే సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సిట్టింగ్ అయితే చూడండి ఒకసారి. సో బ్యాక్ సైడ్ సిట్టింగ్ అయితే ఇది మనం కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. ఇది చిన్న కార్ అనుకోవచ్చు, కానీ మనం ఎక్కడికైనా కంఫర్టబుల్గా జర్నీ చేయడం చాలా వీలుగా ఉంటుంది. ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ అయితే సింపుల్ ఫ్యామిలీ మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. వెహికల్ కండిషన్ బట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. మారుతి 800 లేటెస్ట్ కార్లతో పోటీ పడ రీతిగా ఉంటుంది ఇది కార్ అయితే. సో చూడండి ఒకసారి మీకు వెనకాల ఉన్న సిలిండ్రికల్ సబ్ వూఫర్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి వెనకాల ఈ సబ్ వూఫర్. సో దీంతోనే అక్కడ వాయిస్ కంట్రోల్ మైక్తో మనం దీని నుంచి మాట్లాడవచ్చు. అది నాయిస్ అంత దీంట్లో వస్తుంది. అలాగే ఫ్రంట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ మనం కారు ఎంత మాడిఫై చేయించుకోవాలంటే మెయిన్ మనకి వెహికల్ కండిషన్ కూడా బాగుండాలండి. వితౌట్ కండిషన్లో లేని వెహికల్ మనం తీసుకొని ఎంత మాడిఫై చేసి ఎన్ని డబ్బులు పెట్టినా సరే మనకు డబ్బులు వేస్ట్ తప్ప ఏముండదు. సో మీరు వెహికల్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కండిషన్లో ఉన్న వెహికల్ అయితే తీసుకోండి. మంచి కండిషన్లో ఉన్న వెహికల్ తీసుకుంటేనే మీరు ఎంత డబ్బులు పెట్టుకున్నా ఖచ్చితంగా దానికి ఆ మనీకి వాల్యూ ఉంటుంది. సో ఆర్టీఓ అప్రూవల్ కూడా ఉండాలి అండ్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఉండాలి. తక్కువ తిరిగిన రీడింగ్ అయితే మీకు చాలా బాగుంటుంది. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ యూస్ చేసి సేల్ చేసేస్తుంటారు. సో అలాంటి వెహికల్ తీసుకుంటే బెస్ట్ అని నా సజెషన్. సో చూసారు కదండి మారుతి 800 ఫుల్ రివ్యూ అయితే ఇది, మాడిఫైడ్ రివ్యూ. సో మనం కొత్తప్పుడు ఆ టైంలో మనం ఎలాగా లేము, ఇన్ కేస్ చూద్దామన్నా అప్పట్లో లాంచ్ అయిన వెహికల్స్. సో కస్టమర్ అయితే తీసుకొని ఇంత బాగా చేయించాడు, చాలా బాగుంది కారు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో మీరు ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుందో. చూడండి కండిషన్, మీరు బీటింగ్ కూడా వినొచ్చు. చూడండి చూసారు కదండి కార్ అయితే ఇది. సో మనకి ప్రీవియస్గా ఏసీ వెంట్స్ అయ్యి ఎలా ఉంటాయో మనకి తెలియదు కదండి. లాస్ట్ అప్పుడు కార్లో ఎలా ఉంటాయో ఏంటో ఎవరికి తెలియదు. ఎందుకంటే చూడండి ప్రజెంట్ అయితే ఫుల్ మనకి ఇక్కడ స్క్రీన్ వచ్చి
దాంట్లో మనం ఆపరేట్ చేసుకునే కార్స్ వచ్చాయి, అలాగే మాన్యువల్గా బటన్స్ ఉండే కార్స్ వచ్చాయి. అప్పట్లో అయితే మనం ఏసీ ఇదండి, ఏసీ ఆపరేట్ చేసుకునే విధానం. ఇక్కడ నుంచి మనం ఇది పెంచితే మన ఏసీ కూలింగ్ అనేది పెరుగుతుంది. కింద చూడండి హాట్ అని రాసింది, ఇవి వేస్తే మనకు కొంచెం వామ్గా ఉండే గాలి అయితే హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇది ఏసీ ఆఫ్ చేసుకోవాలన్నా ఇదే సేమ్ బటనే. సో అది లైట్స్కి యూజ్ అవుతాయి, లైట్స్ బ్లింక్ చేయడానికి. అండ్ ఇది వైపర్స్, ఫ్రంట్ ఉన్న వైపర్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇదైతే మైక్, ఇది అసెంబ్లీ చేసి ఓన్ కస్టమైజ్ చేసుకున్న మైక్. ఇది కస్టమర్ కావాలని కస్టమైజ్ చేయించుకున్నారు మైక్, ఫోన్ కాల్స్ అవి మాట్లాడడానికి. సో ఇక్కడ మనకి సన్ డైరెక్ట్గా పడకుండా ఇది సన్ నుంచి ప్రొటెక్షన్ ఇది. సో ఇక్కడ కూడా సేమ్ చూడొచ్చు. సో ఓల్డ్ కార్స్ మనం అనుకుంటాం కానీ సేమ్ ఫ్యూచర్స్ అయితే చాలా బాగుంటాయండి. సో ఇది ఫుల్లీ ఫిల్మింగ్ కూడా చేయించారు, బ్లాక్ ఫిల్మ్. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ అప్రూవల్ కాదు, బట్ ఇది కొంతవరకు అప్రూవల్ ఇచ్చారు గవర్నమెంట్ అయితే. దానికన్నా ఎక్కువే ఉంది ఫిల్మింగ్, అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫిల్మింగ్ అయితే గవర్నమెంట్ అప్రూవల్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఫుల్లీ ఫిల్మింగ్ అయితే గవర్నమెంట్ అప్రూవల్ కాదు, బట్ యాక్చువల్లీ ఆయన కావాలని చేయించుకున్నారు మరి. సో ఫుల్లీ టైర్స్ కూడా చూడండి, మీకు బిగ్ సైజ్ టైర్స్ అయితే, మాన్స్టర్ వీల్స్ అయితే దీనికి అసెంబుల్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ స్టిక్కరింగ్ కూడా చాలా బాగుంది చూడండి, బ్లాక్ లిస్టెడ్ సమ్ ఏదో కొటేషన్స్ అయితే వేసుకున్నారు, స్టాటిక్ అనే సింబల్ అండ్ ఈ సింబల్ అండ్ సైడ్ రేసింగ్ సంబంధించిన కొటేషన్స్ అయితే దేని మీద ఉన్నాయి, స్లోగన్స్. రేసింగ్ సమ్ 23 అండ్ స్పీడ్ సింబల్ అండ్ జీటీ పర్ఫార్మెన్స్, అలాగా అంతా సింబల్స్ అయితే చాలా బాగున్నాయి. సో పైన కూడా చూసుకోవచ్చు, మనం ఒక స్టిక్కర్ని అయితే మనం పైన కూడా గమనించవచ్చు. సో ఇది యాక్చువల్గా నేను ట్రైల్ కూడా వెళ్ళాను, చాలా బాగుంది కండిషన్ అయితే. సో ఇదైతే వెహికల్ ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వెహికల్ రెడీగా సేల్కి అయితే ఉంది. పెద్దాపురంలో ఉన్న వారాహి కన్సల్టెన్సీలో ఈ వెహికల్ అయితే రెడీగా సేల్కి అయితే ఉంది. సో సార్ నెంబర్ అది కింద మెన్షన్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సార్తో మాట్లాడి ప్రైస్ అయితే కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది. సార్ ప్రైస్ చెప్పిన దాంట్లో కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది. వెహికల్ నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశాను, వెహికల్ అయితే సూపర్ ఉంది. సో ఇంత మాడిఫైడ్ వెహికల్ మనం చేయించుకోవాలన్నా అంత అమౌంట్ మనం పెట్టుకోలేము. సో ఆల్రెడీ చేసింది కాబట్టి ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెద్దాపురంలో మహారాణి కాలేజ్ ఆపోజిట్లో వారాహి కన్సల్టెన్సీ అని షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది. కారు రెడీగా సేల్కి ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సార్ నెంబర్ ఇస్తాను, మెన్షన్ చేస్తాను, వారు కాల్ చేసి మాట్లాడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరి కొన్ని వీడియోస్తో మేము ముందుకు రావాలి.